ఎన్ని శ్రమలైనా రానివ్వండి, నేను ఒకటే అనుకుంటా, ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఆమె చెప్పండి. ఈ శ్రమలు మన దేవుని వేరు చేయలేవండి. ఒక మాట చెప్పనా, ఎంత ఎక్కువగా మనకి శ్రమలు వస్తున్నాయో అంతగా దేవుడికి మనం దగ్గర అవ్వాలి. గట్టిగా ఆమె చెప్పండి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, చిన్న శ్రమ రాగానే దేవుడు వద్దండి, ఇక నాకు ఈ దేవుడితో నాకు సంబంధం లేదండి, నా వల్ల కాదండి, అన్ని బాధలే వచ్చాయని చెప్పి దూరం అయిపోతుంటారు. కానీ ఒక్క విషయం మీరు మనసులో పెట్టుకోండి, ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆయనను హత్తుకొని జీవించి, ఇంకా ఆయన ముఖదర్శనాన్ని చేస్తూ, ఇంకా ఆయన రొమ్మును ఆనుకుంటూ, ఇంకా ఆయన కౌగిలించుకుంటూ, ఇంకా ఆయన ముఖదర్శనాన్ని చేసుకుంటూ ఈ ఆత్మీయ యాత్రను కొనసాగించే గుంపులో మనము చేర్చబడుదుము గాక. యేసయ్య గారు పాట రాస్తారు, నీ శ్రమలలో పాలు పొందుటే నా భాగ్యం. ఈ రోజున శ్రమలలో పాలు పొందడం కూడా ఒక భాగ్యం అండి. శ్రమలలో కూడా మనము ఆనందించే గుంపులో చేర్చబడుదుము గాక. ఆశీర్వాదం పొందుకున్నప్పుడు, కలిసి వచ్చినప్పుడు, కష్టాలన్నీ తీరినప్పుడు ఇదే ఆనందం కాదండి. శ్రమలలో నీవు ఆనందించడం మొదలు పెడితే సాతాను నీ ఆనందాన్ని చూసి, నీ శ్రమలో వచ్చిన ఆనందాన్ని చూసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాడు. ఆమె చెప్పండి.